విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయన కూతురు కేశినేని శ్వేత టీడీపీకి రాజీనామా చేశాక కేశినేని భవన్ రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటి వరకు కేశినేని భవన్ అంతా పసుపుమయంగా కనిపించేది. కానీ ఇప్పుడు పార్టీలతో సంబంధం లేని ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేశారు. దీంతో కేశినేని నాని కుటుంబం ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, మనం చూస్తున్నట్లయితే విజయవాడ రాజకీయం రోజు రోజుకి కూడా రసవత్తరంగా మారుతున్న పరిస్థితి. ముఖ్యంగా టీడీపీలో అన్నదమ్ముల యొక్క వర్గ పోరేది ఏదైతే అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరేదుతుందో ఆధిపత్య పోరు కాస్త అన్నదమ్ములను విడదీయడమే కాకుండా పార్టీని రెండు ముక్కలుగా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే టీడీపీలో రెండు వర్గాలుగా ఏర్పడిపోయినటువంటి అన్నదమ్ములు టీడీపీకి కేశినేని నాని కుమార్తె ఇరువురు కూడా రాజీనామా చేసి చివరికి ఏదైతే కేశినేని భవన్ పై కొంతకాలంగా దశాబ్ద కాలంగా మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఫోటోలు తప్ప పసుపుమయం తప్ప వేరే రంగు కనపడినటువంటి కేశినేని భవన్ లో తెలుపు రంగు బొమ్మలు, అందులోని కేశినేని నాని కేశినేని శ్వేత బొమ్మ మాత్రం కనపడే విధంగా తెలుపు రంగులో ఫ్లెక్సీలు అయితే కొత్తగా వెలిసినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఫ్లెక్సీని తీస్తూ ఒక్కో ఫ్లెక్సీకి మరి అదే ప్లేస్ లో వేరే ఫ్లెక్సీని ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చురుకుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసినటువంటి తండ్రి కూతురు ఇరువురు కూడా ఏ పార్టీలోకి వెళ్తారు, కేశినేని నాని ఎటువైపు మొగ్గు చూపుతారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే అటు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉండటం వల్ల టీడీపీ జనసేన పొత్తులోకి అయితే వారి ఇరువురు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే గతంలో మనం చూసినట్లయితే ప్రజారాజ్యం పార్టీలో ఏదైతే కీలకంగా ఉన్న టైంలో ఏదైతే ప్రజారాజ్యం పైన నిందలు వేస్తూ కేశినేని నాని పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఆ సందర్భాన్ని అప్పట్లో జనసేన అధ్యక్షులు, ఇప్పుడు ఉన్నటువంటి జనసేన అధ్యక్షులు అప్పట్లో యువరాజ్యం అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన కూడా చాలా బాధపడినటువంటి పరిస్థితి. కాబట్టి అలాంటివి ఏవి కూడా పునరావృతం కాకూడదు అనుకుంటారో ఏమో కానీ ఇరు పార్టీల్లోకి అయితే టీడీపీ జనసేన నుంచి పొత్తులో భాగంగా జనసేనలోకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తా. కానీ ఏదైతే ఇటు మనం చూసినట్టయితే బీజేపీ పెద్దలతో కూడా కొద్దిగా టచ్ లోకి వెళ్ళారంటూ కూడా సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వైసీపీలోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, లేదు ఏదైతే జేడీ లక్ష్మీనారాయణ పెట్టినటువంటి పార్టీలోకి వెళ్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తం మీద కేశినేని నాని మాత్రం రానున్నటువంటి ఎలక్షన్ లో మాత్రం కంపల్సరీగా పోటీ చేస్తానని మాత్రం చెప్తానే ఉన్నారు. అన్నట్టుగానే ఆయన పోటీ చేయడం మాత్రం చేసే విధంగానే ఆయన ఏదైతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం కనబడతానే ఉన్నాయి. మూర్తి, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.